మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ కల్వరి కొండపైకి ఎక్కుతా ఉన్నామండి. డౌన్ హిల్ ఈజీ ఉంటది, అప్ హిల్ కష్టంగా ఉంటది. కల్వరి కొండపైకి మా చేతుల్లో పెద్ద లగేజ్లు ఏమి లేవండి. ఉంటే చిన్న బైబిల్స్ ఉన్నాయి, ఒక చిన్న బ్యాగులు ఉన్నాయి, ఫోన్ ఉంది, సెల్ ఫోన్ అంతే చేతిలో. అలా కొండపైకి ఎక్కుతా ఉంటేనే ఆయాసం వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. అప్పుడు అనిపించింది యేసుక్రీస్తు ప్రభు దాదాపు 80 కేజీలకు పైగా బరువైన కరుకైన సిలువను మోసుకుంటూ అసలు ఈ రోడ్లు ఆయన ఎలా నడిచారు. ఇప్పుడు రోడ్లు వేశారు కానీ ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ వే ఆఫ్ థార్న్స్, ముళ్ళ దారండి. ఆయన నడుచుకుంటా ఎలా వెళ్ళాడు ప్రభు. మనకైతే కొన్నిసార్లు కష్టమైన దారిలో ప్రయాణం చేసాక ఒక పాయింట్ లో అనిపిస్తుంది, అవసరమా, కూర్చుని పోదాంలే, వెనక్కి వెళ్ళిపోదాంలే, ఇంకా నా వల్ల కాదు, ఇక ఈ కష్టం నేను భరించలేనని మనకు అనిపిస్తుంది, గివ్ అప్ చేద్దామని. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా పాప భారం అంతా మోసుకొని ఆ కొండపై వరకు వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించే వరకు హీ డిడ్ నాట్ గివ్ అప్. హల్లెలూయా.